కొల్లూరులో అర్ధరాత్రి భూమాఫియా వీరంగం. రూపాయలు 300 కోట్లకు పైగా విలువైన భూమి కబ్జాకు యత్నం. బ్లూ షీట్లు ఇతర సామాగ్రితో సహా ప్రణాళికతో 200 మంది దుండగులు. అక్కడ పనిచేస్తున్న జంటకు బెదిరింపులు, సిబ్బందిపై దాడి, 26 మందిపై కేసు అని చెప్పి చూస్తా ఉన్నాం. ఇన్ని చట్టాలు వచ్చినాయి, ఇంత భద్రత పెరిగింది, ఎవరి భూమి వారిపైన రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఈ కాలంలో కూడా ఇంకా భూ కబ్జాలు చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా అదేదో 200 మంది అని చెప్పేసి అంటే ఒంటరి కబ్జా అయితే కాదు. అది దాని వెనుక బిజినెస్ మైండ్ ఉంటుంది, దాని వెనుక రాజకీయ మైండ్ ఉంటుంది, దాని వెనుక ఇంకా అనేక శక్తులు కలిసి పనిచేసినటువంటి దాఖలాలు ఉంటాయి. ఏదో ఒంటరి ఏదో రౌడీయో లేదంటే ఇంకోటి వచ్చి కబ్జా చేసేటువంటి దాఖలాలు అయితే లేదు. పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. కోకపేట భూముల ధరలు ఇటీవల ఎకరానికే 151 కోట్లకు పైగా పలకడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలపై భూ కబ్జా మాఫియా కన్ను వేసింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరులో గురువారం రాత్రి సుమారు 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. పక్కా ప్రణాళికతో వచ్చిన 200 మంది దుండగులు రాత్రి 9:30 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు వీరంగం సృష్టించారు. కొల్లూరులోని సర్వే నెంబర్ 192లో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. తొలుత ఆ భూమి వద్ద కాపలగా ఉన్న సెక్యూరిటీ గార్డ్పై దాడి చేశారు. వారిని బలవంతంగా ఓ వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లి నార్సింగి ప్రాంతంలో విడిచిపెట్టారు. తర్వాత ఆ భూమి వద్ద కొత్తగా ప్రహారీ గోడ నిర్మించడానికి 2 DCM వ్యాన్లలో బ్లూ షీట్లు, రేకులను, ఇతర సామాగ్రిని ఎంత ధైర్యంగా ఎంత దర్జాగా భూ కబ్జాకు ప్రయత్నం చేసిర్రు అని చెప్పేసి అంటే అది అంటే సరే అందరికీ తెలిసిన మాట అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఎవరు చేసిర్రు, కేవలం భూ కబ్జా కోర్లే చేసిర్రా లేదు అని చెప్పేసి అంటే దాని వెనుక ఎవరన్నా ఉన్నారా, ఇవాళ ఏదో కేసు పెట్టినాం, భూ కబ్జా చేసిర్రు, కేసు పెట్టినాం అని చెప్పేసి ఆ కేసును పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తారు. సో దయచేసి దాంట్లో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి మాఫియాను బయట వెళ్ళి పెట్టినప్పుడు రాజకీయ నేతలు ఉంటే రాజకీయ నేతలు, లేదు అని చెప్పేసి అంటే అధికారులు ఉంటే అధికారులను వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చినప్పుడు ఈ కేసుకు సరైన ఆదర్శం సరైన విలువ ఉంటుంది. తీసుకువచ్చారు. అక్కడ పనిచేస్తున్న దంపతులను వెంటనే వెళ్ళిపోవాలని, లేకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. కానీ ఆ దంపతులు అక్కడే ఉండిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు. సర్వే నెంబర్ 192లో ఉన్న 5 ఎకరాల 12 గుంటల భూమిని తనదేనని 1999లో దాన్ని కొనుగోలు చేశానని యాజమాన్యురాలు మాధవి పోలీసులకు వివరించారు. గురువారం రాత్రి కొందరు దుండగులు తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, ప్రహారీని కూల్చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక సిఐ గణేష్ పటేల్ తెలిపారు. ఇంత దర్జాగా హైదరాబాద్ కొల్లూరు అని చెప్పేసి అంటే ఏదో మార్మూలన ప్రాంతమో లేదని చెప్పేసి అంటే ఏదో అక్కడ పోలీస్ సిబ్బంది లేదంటే అంత దూరం ఉన్నటువంటి ప్రాంతం కాదు. నిత్యం సీసీ నిఘా వర్గాల మధ్య నిత్యం హైదరాబాద్కు ఆనుకొని ఔటర్ రింగ్ రోడ్ లోపల గతంలో అదే ప్రాంతంలో గద్దర్ కేటాయించిన స్థలం కోసం ఎంత ఫైట్ అయిందో మనం చూసినాం. అదే ప్రాంతంలో ఈరోజు ఇట్లాంటి పంచాయతీలు ఉండడం కూడా చాలా దారుణం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా దాని మీద ఎవరున్నా సరైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే భూముల విలువ విరిని మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడట్లేదు. ఈరోజు భూమి కబ్జాకు పాల్పడ్డ వాళ్ళు రేపు డైరెక్ట్ ప్రాణాలు తీసి ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఆ ఓనర్ల ప్రాణాలు తీసి ఆ భూమిని కబ్జా అయ్యారని చెప్పేసి కూడా సందేహమే లేదు. సో అట్లాంటి ముఠాలను ఖచ్చితంగా నివారించాలి, అరికట్టాలి. వాళ్ళ వెనుక ఎవరైతే ఏ శక్తులు అయితే నడిపిస్తూ ఉన్నాయో ఆ శక్తులను కూడా ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.